నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏమి చేస్తే మోక్షం వస్తుందో అనేటువంటి విషయాన్ని ఏదైతే పద్యంలో చెప్పారో అది పోయినసారి మనం వివరించుకున్నాము. ఈసారి మోక్షం పేరు చెప్పి ఏ పని అయితే చెయ్యకూడదో, ఏ ప్రక్రియ అయితే చెయ్యకూడదో దాన్నే మనం చేస్తున్నాము అని వారు సూటిగా మనకి ఈ పని చేయొద్దు మోక్షం పేరు చెప్పి అని హెచ్చరణ చేశారు. ఏమిటి? జీవులను వధించి జీవికి వేసనా జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కున మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఒక అమ్మవారికి కానీ ఏదైనా ఒక దేవతామూర్తులకి మనం బలిని సమర్పణ చేసి మన మోక్షం కోసం అని మనము ఈ బలిని సమర్పణ చేస్తాం. ఈ బలి ఇచ్చేటప్పుడు కొన్ని జీవుల్ని వధ చేస్తాం. అందుచేత దీనివలన మీకు మోక్షం రాదు నాయన. జీవులని వధించి మళ్ళీ ఆ జీవికి అమ్మవారికి వేస్తే మీకు మోక్షం వస్తుందా? దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో మోక్షం రాదు. అంచేత మీరందరూ ఆలోచన చేయకండి. ఏ పని చెయ్యాలి అయితే అది ఎందుకు? దానివలన గతంలో పురాతన మానవుడికి ఆ శారీరక సౌష్ఠవం కోసం, శారీరక వృద్ధి కోసం అవసరమైంది. ఆ ఇచ్చిన క్రమంలో చేసిన ప్రతి పనిని కూడా మానవుడు దైవానికి అర్పితం చేసేటటువంటి అలవాటు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ క్రమంలో ఇచ్చినటువంటిదే ఈ బలి విధానం తప్ప దానికోసమే దీనిని ఇస్తేనే మోక్షం వస్తుంది అనేటువంటి విషయం రాదు. అంచేత ఇది గమనించవలసిందిగా ప్రార్థన. నమస్కారం.